ఇంతకుముందు నేను రసాయన ఎరువులను ఉపయోగించేవాడిని. తరువాత సుమారు 2 సంవత్సరాలుగా ఎపీకేఎస్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాను. దీని గురించి నేను ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్నాను. అభిమాన్ వేర్ల పెరుగుదలకు చాలా మంచిదని వారు చెప్పారు. అందుకు అనుగుణంగా నేను కొనుగోలు చేసి ఉపయోగించాను. దానివల్ల వేర్ల పెరుగుదల చాలా అద్భుతంగా జరిగింది. టమాటా మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత నేను అభిమాన్ ఇచ్చాను. దానివల్ల వేర్ల పెరుగుదల చాలా బాగా జరిగింది. మరో 15 రోజుల తర్వాత ఆర్బెక్స్ ఇచ్చాను. అన్ని కొమ్మలు బాగా పెరిగాయి. ప్రస్తుతం టమాటా పంట చాలా బాగా ఉంది. ఒక డ్రమ్ కు 2 లీటర్ల చొప్పున కలిపి డ్రిప్ నీటిపారుదల ద్వారా ఇస్తాను. ముందుగా అరగంట పాటు నీటిని వదులుతాను. ఆ తర్వాత కలిపిన మందును ఇస్తాను. ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. అభిమాన్ మరియు ఆర్బెక్స్ ఇచ్చిన తర్వాత FL77 కలిపి పిచికారీ చేస్తాను. దానివల్ల కాయల పరిమాణం మరియు నాణ్యత చాలా బాగుంటాయి. FL77 మందును ఒక డ్రమ్ కు 1/2 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేస్తాను. నా పేరు అశోక్. నేను తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా శూలగిరి తాలూకాకు చెందినవాడిని. ప్రస్తుతం నేను 4 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. అందులో 1.5 ఎకరంలో టమాటా పంటను సాగు చేశాను. ప్రస్తుతం పూలు, పిందెలు మరియు కాయలు బాగా ఉన్నాయి. మొక్కలు మంచి ఎదుగుదలతో ఉన్నాయి. మిగిలిన 2 ఎకరాల్లో చామంతి పంటను సాగు చేశాను. టమాటా పంటలో పూలు, పిందెలు మరియు కాయలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మా ప్రాంతంలో కాలానుగుణంగా కూరగాయల సాగు చేస్తుంటాము. ప్రస్తుతం క్యారెట్, బీట్రూట్, టమాటా మరియు బంగాళాదుంపలను సాగు చేశాము. సీజన్ను బట్టి కొత్తిమీరను కూడా సాగు చేస్తాము. అన్ని పంటలు చాలా బాగా పెరుగుతున్నాయి. వ్యవసాయ పనులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు నేను రసాయన ఎరువులను ఉపయోగించేవాడిని. సుమారు 2 సంవత్సరాలుగా ఎపీకేఎస్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాను. లో చూసిన తర్వాత మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏపీకేఎస్ సంస్థను సంప్రదించాను. అప్పుడు వారు అభిమాన్ వేర్ల పెరుగుదలకు చాలా మంచిదని, 1 ఎకరానికి 5 లీటర్లు ఉపయోగించాలని చెప్పారు. అందుకు అనుగుణంగా నేను కొనుగోలు చేసి ఉపయోగించాను. దానివల్ల వేర్ల పెరుగుదల చాలా అద్భుతంగా జరిగింది. అభిమాన్ ఇచ్చిన తర్వాత టమాటా మొక్కల వేర్లు మరియు మొత్తం ఎదుగుదల చాలా బాగా జరిగింది. తరువాత రెండోసారి ఆర్బెక్స్ ఇచ్చాను. ఆ తర్వాత FL77 పిచికారీ చేశాను. పంట ఎదుగుదల మరియు దిగుబడి చాలా అద్భుతంగా ఉన్నాయి. వేర్ల పెరుగుదల, కాండం పెరుగుదల అన్నీ చాలా బాగా ఉన్నాయి. పుష్పించే దశలో 15 రోజుల తర్వాత ఆర్బెక్స్ ఇచ్చాను. దాని ఫలితాన్ని చూసి మళ్లీ టమాటా పంటకు కూడా ఉపయోగించాను. ప్రస్తుతం టమాటా పంటలో పూలు మరియు పిందెలు చాలా బాగా ఉన్నాయి. మొదట అభిమాన్ ఇచ్చాను. తరువాత ఆర్బెక్స్ ఇచ్చాను. ఆ తర్వాత FL77 ఉపయోగించాను. దీనివల్ల నేల గట్టితనం తగ్గి నేల మెత్తగా మారింది. టమాటా మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత నేను అభిమాన్ ఇచ్చాను. దానివల్ల వేర్ల పెరుగుదల చాలా బాగా జరిగింది. మరో 15 రోజుల తర్వాత ఆర్బెక్స్ ఇచ్చాను. అన్ని కొమ్మలు బాగా పెరిగాయి. ప్రస్తుతం టమాటా పంట చాలా బాగా ఉంది. ఒక డ్రమ్ కు 2 లీటర్ల చొప్పున కలిపి డ్రిప్ నీటిపారుదల ద్వారా ఇస్తాను. ముందుగా అరగంట పాటు నీటిని వదులుతాను. తరువాత కలిపిన మందును ఇస్తాను. ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. అభిమాన్ మరియు ఆర్బెక్స్ ఇచ్చిన తర్వాత FL77 కలిపి పిచికారీ చేస్తాను. దానివల్ల కాయల పరిమాణం మరియు నాణ్యత చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక ట్యాంక్కు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేస్తాను. ధన్యవాదాలు.